ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా నేత ఇంత పెద్ద దేశానికి నేతృత్వం వహించి ఉక్కు మహిళగా ఐరన్ లేడీగా పేరు ప్రఖ్యాతలు గాంచి ప్రపంచం మొత్తంలో కూడా మహిళా నేతలు వారి వారి దేశాలకు వారి వారి చోట్ల కూడా మహిళలు నేతృత్వం వహించచ్చు అండ్ వాళ్ళు ఏదైతుందో బ్రహ్మాండమైన నాయకత్వం ఇవ్వచ్చు అని ప్రపంచానికి తెలియజెప్పిన మహానేత ఇందిరా గాంధీ గారు వారి వర్ధంతి ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి మేము కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలము అందరము కరీంనగర్ డిసిసి ఆఫీస్ కు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మనం చూసినాము పాకిస్తాన్ నుంచి 71 వార్లో ఎట్లా బంగ్లాదేశ్ ను విడిపించడానికి ఎంత ఐరన్ లేడీ అనే పేరు తెచ్చుకున్నది. దాని ద్వారానే ఏదైతుందో బంగ్లాదేశ్ కంట్రీని మొత్తం ఏదైతుందో పాకిస్తాన్ లోని పోరాడి విడగొట్టి ఏదైతుందో అంత సాహసం చేసిన నేత. మొన్న మనం చూసినాం ఏదైతుందో ఆపరేషన్ సింధూర్ దేశం మొత్తం మీద ఏదైతుందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మోడీ గారు బీజేపీ ప్రభుత్వము ఆర్మీ ఏదైతుందో ఇప్పుడు మంచి తరుణము అది తీసుకోవాలని దేశం ఏకమై అందరి ముక్త కంఠంతో చెప్తే కూడా వీళ్ళు ఏదైతుందో అంత మంచి సదవకాశాన్ని పోగొట్టుకొని పిరికి పందలలాగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏమి చేయకుండా ఆపరేషన్ సింధూర్ 3 రోజులు ఇచ్చినారు. మరి మన ఇందిరా గాంధీ గారు మా కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ ఏదైతుందో మహానేత, భారతదేశాన్ని ప్రపంచ పుటంలో పెట్టిన నేత, ఆ రోజు పాకిస్తాన్ తో వ్యవహరించిన తీరు మరి ఆమె మహిళ అని పిలుసు రావడం ఎంతో ముదావహం. సో మరి మేము ఎంత ఏదైతుందో ఘనంగా ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పిస్తున్నాము.